సో సహజంగా మనకి బాడీకి కావాల్సిన ఎలిమెంట్స్ లో ప్రోటీన్స్ అమినో యాసిడ్స్ అందిస్తుంది, వైటమిన్స్ అందిస్తుంది, మినరల్స్ ని కూడా ఇస్తుంది. సో తేనెలో ఈ 3 అందులో మనకి దొరుకుతాయి. దానితో పాటు తేనె నిమ్మరసం అంటారు కదా, ఇట్స్ ఎ వైటమిన్ సి ఫుడ్. సో ఈ తేనె నిమ్మరసంని పొద్దున్న తాగితే మంచిదా, మధ్యాహ్నం తాగితే మంచిదా, సాయంత్రం తాగితే మంచిదా, మనకు ఒక డౌట్స్ ఎక్కువగా ఉంటాయి. పొద్దున్నే మామూలుగా మనం నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వాటర్ తాగేస్తాం. సో వాటర్ తాగేసాక బాడీ అంతా కూడా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో బాడీ కూడా క్లియరెన్స్ అంటే బాగా టాక్సిన్స్ రిమూవ్ అయిపోయి బాడీ హెల్దీగా ఉండడానికి మార్నింగ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ మిమ్మల్ని తీసుకోమని చెప్తాం. యోగా 1 అవర్ చేసిన తర్వాత వెంటనే మనకు ఒక బూస్టప్ డ్రింక్ లాంటిది కావాలి. ఎందుకంటే బాడీ డిహైడ్రేట్ కాకూడదు, బాడీ స్టామినా ప్రాపర్ గా ఉండాలి, హెల్దీగా కూడా మనం ఉండాలి అని అంటే హనీ అండ్ లెమన్ ఇస్ ద బెస్ట్. మీరు వెంటనే ఒకవేళ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయ్యాయి అని తెలిసిన వెంటనే మనం ఎప్పుడైనా సరే హనీ అండ్ లెమన్ తీసుకుంటాం. మేబీ 1 or 2 గ్లాసెస్ ఆఫ్ హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతారు. ఇప్పుడు చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, ఈ హనీ అండ్ లెమన్ మంచిదని చెప్పిన తర్వాత మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ మానేసి హనీ అండ్ లెమనే తాగండి అని చెప్తూ ఉంటాం. జనరల్ గా కూడా చాలా మంది అలా కూడా పాటిస్తున్నారు. ఏంటి బ్రేక్ఫాస్ట్ కి ఈ హనీ అండ్ లెమన్ కి డిఫరెన్స్ ఏంటి చూసినట్టయితే, సో ఇప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ తింటాం, మేబీ ఇడ్లీ వడ ఆర్ సంథింగ్ తింటాం, అన్ యావరేజ్ మనకి ఎంత 500 to 600 క్యాలరీస్ వెళ్తుంది. అదే మీరు తేనె నిమ్మరసం ఒక 2 గ్లాసెస్ తీసుకున్నట్టయితే, ఒక గ్లాస్ తీసుకుంటే 100 క్యాలరీస్. అదే 2 గ్లాసెస్ తీసుకున్నట్టయితే 200 క్యాలరీస్ మనకి జనరల్ గా అందుతుంది బాడీకి. ఇప్పుడు ఏంటి, మనకి 2 గ్లాసులు నీళ్ళు తాగంగానే ఇట్స్ ఎ బూస్ట్ అప్ ఆఫ్ ఎనర్జీ. సో మనకి అది ఎంతసేపు పనిచేస్తుంది, జనరలీ చూసుకున్నట్టయితే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ హనీ అండ్ లెమన్ మేబీ ఒక 3 hours or 4 hours ఆఫ్ ఎనర్జీ మనకు ఉంటుంది. అంటే ఇప్పుడు 7:30కి తీసుకున్నారు, 8:30, 9:30, 10:30, 11:30 వరకు మనం ఈ తాగిన హనీ అండ్ లెమన్ వాటర్తో ఆ ఎనర్జీ మనకి బిల్డ్ అయి ఉంటుంది.